దాడులను ఖండించాలి. పేద ప్రజలపై దాడులను పేద ప్రజలపై దాడులను పేద ప్రజలపై దాడులను పేద ప్రజలపై దాడులను పేద ప్రజలపై మనువాద దాడులను పేద ప్రజలపై మనువాద దాడులను కష్ట జీవులపై మనువాద దాడులను కష్ట జీవులపై మనువాద దాడులను పేద ప్రజలపై మనువాద దాడులను కష్ట జీవులపై మనువాద దాడులను కష్ట జీవులపై మనువాద దాడులను రక్షించాలి. మోడీ ఫాసిస్టం రక్షించాలి. మోడీ ఫాసిజం రక్షించాలి. మోడీ షా ఫాసిజం రక్షించాలి. మోడీ షా ఫాసిజం కాపాడాలి ప్రజాస్వామిక హక్కులను కాపాడాలి ప్రజాస్వామిక హక్కులను కాపాడాలి ప్రజాస్వామిక హక్కులను ఖండించండి. పేద ప్రజలపై దాడులను పేద ప్రజలపై దాడులను పేద ప్రజలపై దాడులను ఘటన జరిగి 40 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో సిపిఎంఐ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఘటన జరగడానికి కారణాలను వివరిస్తూ ప్రజలకి అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో సదస్సులు సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఆ ఘటన నీరు కోసం ఆ ఘటన త్రాగే నీరు కోసం వచ్చినటువంటి సందర్భం. భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ ప్రజలు కొన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ చట్టాలని రాసినటువంటి ప్రత్యేక పరిస్థితి. ఆ క్రమంలో జ్యోతిబా ఫులే సత్య శోధక సమాజాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ భారతదేశంలో సమాజ స్థాపన ద్వారాగానే ఈ భారతదేశ ప్రజలకి మౌలిక సౌకర్యాలు కలిగి ఉంటాయని చెప్పేసి సత్య శోధక సమాజం ఏర్పాటు చేసినటువంటి చరిత్ర గాంచినటువంటి భారతదేశం. అటువంటి భారతదేశంలో కారం చెడులో అగ్రవర్ణ అహంకారంతో దళితులపై దాడులు చేసినటువంటి పరిస్థితి. ఆ దళితులు దాడి చేసి 40 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లోనే అనేక చోట్ల అంచెలంచెలుగా దాడులు చేస్తూ చిన్న సన్నకారు రైతులని దళిత రైతులను చంపివేస్తూ నరికివేస్తున్నటువంటి పరిస్థితిలో రాజ్యాంగం ఏం చేస్తుంది, చట్టాలు ఏం చేస్తున్నాయి అనేటటువంటి ఒక ప్రశ్న ప్రభుత్వాలకి ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. మరి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి చట్టాలు ఎక్కడున్నాయి, వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించారనేటటువంటి ప్రశ్న ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాం. ఈ 11 సంవత్సరాల కాల పరిమితిలో మోడీ షా ప్రభుత్వం మహిళలపై దాడులు, కార్మిక వర్గంపై దాడులు, కష్టజీవి వర్గంపై దాడులు, శ్రామిక వర్గంపై దాడులు చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ దాడులకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఐక్యంగా ఒడిశా విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీగా ప్రజలకు పిలుపునిస్తుంది. ఈరోజు జూలై 17 ఆరంచేడు ఘటన జరిగిన రోజు 1985 జూలై 17న ఆరంచేడులో దళితుల పైన దారుణమైన మారణకాండ జరిగింది. అగ్రవర్ణ గృహంకారులు దళితులపై దాడి చేసి హత్యలు చేసి అనేక మంది ప్రాణాలను కలుగొన్నారు. అది కారంచేడుతో మొదలై ఆ తర్వాత చిత్తూరు, నీర్కొండ, పల్లిపుత్రం, లక్ష్మీపేట, మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం. ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్, కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.